హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో మనం ఉప్మా చేస్తున్నాం. ఉప్మా ఎలా చేయాలో టేస్టీగా మీ అందరు చూపిస్తాను. ఉప్మా కోసం ఈ బౌల్ని యూజ్ చేసుకోవాలి. మమ్మీ, ఉప్మా కోసం ఏమేమి ప్రిపేర్ చేస్తారు? ఇవన్నీ పల్లీలు, మినపప్పు, ఓ వావ్, క్యారెట్, ఓ వావ్, జీడిపప్పు, ఓ వావ్, పచ్చిమిర్చి, ఓ వావ్, ఒక టమాటో, ఓకే, నెక్స్ట్ ఆనియన్స్, ఓకే, కొత్తిమీర, ఓకే, కరివేపాకు, ఓకే. అవన్నీ ఎందుకు తీస్తున్నాం జీడిపప్పులు? ఫస్ట్ గిన్నెలో మనం ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకొని నెయ్యి పోయాల్సిన అవసరం లేదా? ఓకే, నెక్స్ట్ ఉప్మా రవ్వ. మేము ముగ్గురికి కావాల్సిన క్వాంటిటీ చేస్తున్నాం. మిక్స్ బాగా కలుపుతున్నాం. అంతేనామా? అంతే. కొంచెం కొద్దిసేపు వేపితే కొంచెం ఉంటుంది రవ్వ. బంగారు రంగు వచ్చేంత వరకు వేపాలా? అందరూ దోశ పిండి ఎలా కలపాలి అని అడుగుతున్నారు. నువ్వేమీ ఉప్మా చేస్తున్నావు. చేద్దాం అది. ఫస్ట్ దోశ పిండి వాళ్ళ కొలతలతో సహా చెప్పిన తర్వాత దోశలు ఎలా వస్తున్నాయో చూపించాలంట. సరే, బాగా కలుపుకోవాలా? రవ్వ వేడేంత వరకు కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఓకే, అయిపోయింది. కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు వేరే దాంట్లో తీసుకొని ఆ కడాయిలో మనం ఉప్మా చేద్దాం. ఎలా అన్నది చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చిన్న సీక్రెట్ చెప్తాను, ఉప్మా టేస్టీగా రావడానికి వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, ఉప్మా మరి చిన్న గిన్నెలోనే మనం ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నాం. తగినంత ఆయిల్. అంటే మేము 3 మెంబర్స్కి సరిపోని చేస్తున్నాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్. మీరు 5 మెంబర్స్ చేస్తే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. అలా తీసుకుంటే కొలతలుగా బాగుంటుంది. కారం అనేది మీకు తగినట్టుగా వేసుకోండి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకుని, తక్కువ అయితే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం జీరా కలర్ వేసాం. నెక్స్ట్ మీకు అన్నీ చూపించాను కదా ఫస్ట్లో ఏమేమి తీసుకున్నాం ఎలా అన్నది. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ జీడిపప్పు. ఓకే, జీడిపప్పు వేస్తూ మనం కొంచెం వేయించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఏమేమి వేసుకోవాలో మొత్తం క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ పల్లీలు, ఆ తర్వాత మినపప్పు. ఈ 2 పూర్తిగా వేసుకోవాలి. మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఇవి బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా వేగుతున్నాయో. ఇలా బాగా వేగేలోపే మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ తీసుకోవాలి. అదే ఎలా అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్యారెట్. ఎందుకంటే క్యారెట్ ఉడకడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ముందుగానే క్యారెట్ మనం వేసుకోవాలి. క్యారెట్ కూడా చూడండి ఎలా అవుతుందో. అన్నీ ఏమేమి సైలెంట్గా ఉందా? వేస్తున్నా. ఒకదాని తర్వాత ఒకటి మాడిపోయి మనం వేసుకోవాలి. పచ్చిమిర్చి, మనం ఆయిల్లో వేసుకోవాలి. మా డాగ్స్ అరుస్తున్నాయి అక్కడి నుంచి. చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఆనియన్స్. మనం చివరిలో వేసామని ముందుగా మీరు కంగారు పడకండి. ఎందుకంటే క్యారెట్
బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ చేసుకుంటే, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మనకు ఫ్రై అయిపోతాయి క్యారెట్ కంటే ముందుగా. అందుకోసం ఫస్ట్ క్యారెట్ వేసాను, నెక్స్ట్ ఆనియన్స్ వేసాను. ఇది కూడా ఒక సీక్రెటే, మీరు ఇలా చేయండి. ఈసారి ఫ్రై చేసినప్పుడు ఇలా చేస్తే ప్రతి ఒక్క పిల్లలు కూడా మీకు ఉప్మా తింటారు. మేము ఫస్ట్లో ఉప్మా తినకపోయారు, ఈ మధ్య ఉప్మా తినడం అలవాటు చేసుకున్నాం. మా మమ్మీ సీక్రెట్ ఫాలో అవుతుంది దగ్గర నుంచి ఉప్మా బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి అన్నీ ఏగుతున్నాయి. ఇలా అన్నీ ఏగుతుండగానే మనం నెక్స్ట్ టమాటో కూడా వేసుకోవాలి. అందరూ ఉప్మాలో టమాటా వేయాలి, కానీ మనం టమాటా వేస్తాం. ఒక్క టమాటా ఒక టమాటా వేస్తే రుచి చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఒక్కసారి ఒక టమాటా వేసి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. అప్పుడు మీరు ఎంత ఉప్మా అయినా తినేస్తారు. టమాటా ఇస్ మెయిన్ ఇంగ్రీడియంట్ టు ఉప్మా. అందరూ అయితే ఏమి వేయరు టమాటాస్, కానీ మనం మాత్రం టమాటా వేస్తుంటాం. అదే ఇక్కడ స్పెషల్. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర. ఇది కరివేపాకు. కొత్తిమీర కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే ఫైనల్లో వేస్తారు. ఫైనల్లో వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది ఉప్మాకి రాదు, పైనుంచి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వేసినంటే ముక్కలతో పాటు ఫ్రై అవుతుంది కదా కొత్తిమీర అండ్ కరివేపాకు, ఆ ఉప్మాకు మొత్తం ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది. మీరు నా ముందు వీడియోస్ లో చూస్తే మీరు రైస్ వీడియో రావడానికి సీక్రెట్ కూడా మనం కొత్తిమీర వేసుకున్నాం సువాసన రావడానికి. ఎందుకంటే అది రైస్ తో పాటు ఉడకడం వల్ల అలా మనకు టేస్ట్ వస్తుంది. సో ఇది కూడా అంతే, మనం ఉడికేటప్పుడు మాత్రమే కొత్తిమీర వేసుకుంటే ఆ ఇంగ్రీడియంట్ చేసింది మొత్తం టేస్టీగా మంచి ఫ్లేవర్ఫుల్ గా సువాసనగా ఉంటుంది. సో మీరు ఈ యొక్క సీక్రెట్ ఎప్పుడైనా ఏ వంట చేసినా కూడా ఇది ఫాలో చేయండి, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. కూర్చుంటారు కదా ఉప్మా ఎలా అవుతుంది అనేది. టమాటాలు అన్ని మగ్గేంత వరకు, మంచిగా అన్ని మగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి. మీరు మూత పెట్టి పక్కన పెట్టి వేరే వర్క్ చేసుకోకండి, ఎందుకంటే ఒక్కటి మనకు మాడిపోయినా కూడా స్మెల్ అంతా చేంజ్ అవుతుంది. దానివల్లే మేము అప్పటి నుంచి దీన్ని మిక్స్ చేస్తున్నాము. ఇది హై ఫ్లేమ్ లో పెట్టాము, హై ఫ్లేమ్ లో పెట్టి చేస్తున్నాము, చూస్తూ ఉండండి. స్పెషల్ గా ఇప్పుడు మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ కొలిసి ఏంటంటే మనం ఒక కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నప్పుడు దానికి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇది అసలైన సీక్రెట్ అన్నమాట. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ గా ఉప్మా అనేది ఆ వాటర్ లోనే మగ్గిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనం ముగ్గురికి సరిపోయే ఉప్మా చేసినప్పుడు మేము 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాము, ఇప్పుడు 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నాము. మీరు అబ్జర్వ్ చేయండి, మేము ఎన్ని వాటర్ పోస్తున్నాం, అది ఎలా మిక్స్ అవుతుంది, ఎలా వస్తుంది అనేది కూడా నేను నీట్ గా చూపిస్తాను. చూసారు అన్ని ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాతే మనం వాటర్ పోయాలి. వాటర్ పోస్తే వాటర్ లో మనకు కలసలు మాగుతున్న తర్వాత వేయాలి. ఎప్పుడైనా ఉప్మా గడ్డలు కట్టకుండా ముందుగానే కలుపుకోవాలి. అది కూడా మీకు ఎలా అనేది సీక్రెట్ కూడా రివీల్ చేస్తాం ఈరోజు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు ఉప్మా అనేది ఎంత టేస్టీగా ఎలా రావాలి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మనం స్కిప్ చేసి మధ్యలో ఒక్క ఇంగ్రీడియంట్ ఎంత మాడిపోయినా మీకు ఉప్మా టేస్ట్ అనేది పోతుంది. అప్పుడు మళ్ళీ మీరు మా వల్ల ఇలా జరిగింది అనుకుంటారు. అందుకోసం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు ఈజీగా ఇంత ఫ్లేవర్ఫుల్ గా ఉప్మా ఎలా చేయాలనేది ఈజీగా అర్థమైపోతుంది. ఈ కప్పుతో మనం రవ్వ తీసుకున్నాం కదా, ఈ కప్ పోసాం చూడండి. 2 గ్లాసులు వాటర్ వేయాలి. అదే 1 గ్లాస్ పోసాము. దీంట్లో మనకి ముక్కలన్నీ మంచిగా మరిగేంత వరకు ఉంచాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ అది 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కోసం 2nd గ్లాస్ ఆఫ్ వాటర్. ఇదే కప్పుతో మీరు రవ్వ తీసుకున్నాము, అందువల్ల 2 కప్పుల ఇది తీసుకున్నాము. ఇక్కడ మీరు యూజ్ చేయవలసిన ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మాత్రమే మీరు సాల్ట్ వేయాలి. ఇప్పుడు మాత్రమే సాల్ట్ వేయాలి. ఇట్లా సాల్ట్ వేస్తేనే మీకు టేస్ట్ వస్తుంది. ఎవరైనా ఏం చేస్తారంటే ఆనియన్స్ వేసి వాటిలోనే సాల్ట్ వేయడం వల్ల మీకు ఉప్మా అనేది టేస్ట్ రాదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే వేస్తారో ఇక్కడ బాగుంటుంది. అండ్ మీరు అలాగే కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేయాలి. ఇదే అసలైన సీక్రెట్. ఇది ఎవ్వరూ వెయ్యరు, కానీ మీరు మాత్రం అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ గా నూరుకుంది కానీ ఆరొత్తి కానీ వెయ్యండి. కొద్దిగా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత వేసారంటే మీకు చాలా రుచిగా వస్తుంది ఉప్మా అనేది. మీరు అసలు ఇలాంటి ఉప్మాని ఎప్పుడు తిని ఉండరు నాకు తెలిసి, అంత టేస్టీగా వస్తుంది. మీరు ఇవి నేను చెప్తున్న స్టెప్ బై స్టెప్ ఫాలో కనుక చేసి కనుక ఉప్మా చేశారంటే మీకు ఎంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మరుగుతుంది స్లోగా.
మీకు పూర్తిగా మరిగే వరకు చూస్తూ ఉండండి, చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. చూసారు కదా, మొదలు మనం కలుపుకుంటుండాలి. ఇది పక్కన తీసుకున్న రవ్వ, ఇది మరుగుతున్న ఉప్మాకి పోసిన వాటర్ మరుగుతున్నాయి చూడండి. ఆ లోపు ఉప్మా వెయిట్ చేస్తాము. చూడండి ఇగో మరుగుతున్నాయి. ఇలా ముక్కలన్నీ బాగా మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ముక్కల్లో ఉన్న సువాసన అంతా వాటర్లోకి దిగుతుంది. ఆ వాటర్లో మనం ఉప్మా కలుపుతాం కదా, అప్పుడు నీకు చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. చూడండి ఎలా అయితే మంచిగా మరుగుతుందో. ఇలా అందరూ మరిగేంత వరకు వెయిట్ చేయండి. ఇగో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఉప్మా అనేది గడ్డలు కాకుండా నీట్గా రావడానికి ఇలా యూస్ చేయండి. స్లోగా పోసుకుంటూ తిప్పాలి. అదే అనమాట సీక్రెట్. మీరు ఒక్కసారి పోస్తే గడ్డలుగా మారుతుంది. అలా మారకుండా ఇలాగా ఎప్పుడైనా మీరు యూజ్ చేయండి. మీరు స్లోగా పోసుకుంటూ తిప్పుకుంటూ పోసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచిగా తిప్పుకుంటూ పోసుకోవాలి. అలా పోస్తున్నప్పుడు మాత్రమే మీకు ఉప్మా అనేది గడ్డలు రాకుండా నీట్గా ఫ్లేవర్ఫుల్గా ఉప్మా అనేది వస్తుంది. చూస్తూ ఉండండి. చూడండి, ఒక్క దగ్గర మన గడ్డలు రాకుండా నీట్గా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకొని పూర్తిగా ఉప్మా అనేది దీంట్లోకి తీసుకోవాలి. చూడండి నీట్గా అయిపోయింది. ఉప్మా అనేది మనకు ఎక్కడైతే గిన్నెకు అంటుకుందో దాన్ని కూడా నీట్గా తీసేసి దాంట్లో వేసుకొని కలుపుకుంటే మీకు ఎలాంటిది గడ్డలు కానీ ఎలాంటి ఇబ్బంది కానీ లేకుండా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తుందండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దాన్ని గట్టిగా బలంగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుందో. ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఆల్రెడీ ఉప్మా అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఆల్రెడీ మాకు ఇక్కడ చాలా మంచి సువాసన అనేది వస్తుంది. మీకు చూస్తున్నాగానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉప్మా అనేది రెడీ అవుతుందో. ఇప్పుడు మళ్ళా కొంచెం మన గ్యాస్ పెంచుకొని దాన్ని మళ్ళా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం కనుక ఫ్లో చేసిన ఇక్కడ కనుక మనం తిప్పకపోయినా ఉప్మా అనేది గడ్డలుగా మారే అవకాశం ఉంటుంది. మీరు చూస్తుంటే నీట్గా మీకు కనిపిస్తుంది కదా ఎంత బాగా ఉప్మా అనేది వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఉప్మా అనేది రెడీ అయిపోయింది. మీరు ఉప్మా రెడీ. నేను ఇప్పుడు కనుక ఇక్కడ వాటర్ ఎక్కువ పోసినా ఏదైనా పోసినా మీకు అనేది ఇక్కడ వాటర్ ఉండిపోయి ఇక్కడ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనకు రవ్వ అనేది ఫస్ట్ మనం వేపుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ లో వేసి నీట్ గా కలుపుకుంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతకు మించి మీరు ఇంకా ఎక్కువ వాటర్ పోసినా ఏదైనా పోసినా మీకు ఇక్కడే స్టక్ అయిపోతారు. సో అక్కడ మీకు సువాసన అనేది సరిగ్గా రాకపోవడం వల్ల ఉప్మా అనేది చెడిపోతుంది. నెక్స్ట్ టైం ఇలాగే కొలతలతోటి కరెక్ట్ గా చేయండి, మీకు ఉప్మా అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమన్నా తప్పుగా అనిపించినా లేకపోతే ఏమన్నా సరిగ్గా రాకపోయినా ఏమన్నా కొలతలు కావాలన్నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు వివరంగా మేము మళ్ళీ పెడతాము. డిస్క్రిప్షన్ లో కూడా పెడతాము ఉప్మా ఎలా చేయాలని కోర్సుగా. అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. గుమగుమలాడే ఉప్మా రెడీ అయిపోయింది. రెడీ.